SRH కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. హెడ్ డకౌట్ అయ్యాడు. సరే ఇషాన్ కిషన్ ఎట్లా ఫామ్లో లేడు, ఈ మ్యాచ్లైనా ఫామ్లోకి వస్తాడులే అనుకున్నాం. కానీ ఇషాన్ భయ్య నువ్వు చేసింది ఏంది అసలు? అది వైడ్ బాల్, ఎంపైర్ వైడ్ ఇద్దామా అని చూస్తుండు. నువ్వు వాకౌట్ చేసేసరికి వైడ్ ఇవ్వాలా అవుట్ ఇవ్వాలని సందేహంలో అవుట్ ఇచ్చేసాడు. ఆ బౌలర్ అప్పీల్ చేయలేదు, కీపర్ అప్పీల్ చేయలేదు, ఎవరు అప్పీల్ చేయలేదు. సరే ఎంపైర్ అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ 2 రివ్యూస్ ఉన్నాయి. ఆ 2 రివ్యూస్ వాడుకోవచ్చు కదా. ఒకటి అది క్లియర్గా స్పైక్లో నాట్ అవుట్ అని తెలిసింది. సరే నువ్వు అది అవుట్ అని క్రీడా స్ఫూర్తి నిలబెడదామని వెళ్ళిపోదాం అనుకున్నావు. ఎందుకు ఎంత షుగర్ నీకు? కొంచెం ఆపుకోవచ్చు కదా షుగర్. ఏంది నీ ఎక్స్ టీమ్ అని ముంబై ఏమైనా నేను కొనేసిందా? లేకపోతే ముంబై తరఫున ఆడుతున్నావు ఇంపాక్ట్ ప్లేయర్గా? అసలు ఏం అర్థం కాదు. ఆల్రెడీ 13కి 4 వికెట్స్ పోయినాయి. నీ అవుట్ చాలా మైనస్. మిగతా ప్లేయర్స్ మీద కూడా చాలా ఒత్తిడి పడ్డది నువ్వు అవుట్ అయ్యేసరికి. ఇది చాలా కీలక మ్యాచ్ ఇప్పుడు SRH ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. ఇందులో నువ్వు ఇలా చేయడం ఇట్స్ టూ అన్ఫేర్ భయ. ముంబైకి నువ్వు ముంబైకి ఆడిన